హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. ఈ పర్టికులర్ లెసన్లో మనము కేసీఆర్ కిట్, చాలా ఇంపార్టెంట్ స్కీము, ఎన్నోసార్లు ప్రశ్నలు అడిగినటువంటి స్కీము కేసీఆర్ కిట్. ఈ కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతారు. కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకాన్ని జూన్ 3వ తారీఖు, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలాసార్లు ఎప్పుడు ప్రారంభించారు అనేటటువంటి ప్రశ్నను అడిగిండు. సో జూన్ 3, 2017లో దీన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతారు మిమ్మల్ని. ఈ పర్టికులర్ పథకాన్ని పేట్ల బుర్జ్లోని మోడ్రన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటుంది. ఇది పెట్ల బుర్జ్లో. ఈ పర్టికులర్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకాన్ని ప్రారంభించారు. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఎందుకు ఈ పథకాన్ని ప్రారంభించాల్సి వచ్చింది అని అంటే, ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం గమనించింది, వీళ్ళు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడం మూలంగా అనవసర ఆపరేషన్లు చేయడం లేదా నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తుండడంతో ఈ ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయించేటటువంటి క్రమంలో ఎక్కువ మొత్తంలో వీళ్ళ నుండి డబ్బుల్ని వసూలు చేయడం, నాటు వైద్యాన్ని ఆశ్రయించడం ద్వారా అటు పిల్లలకి మరియు ఈ గర్భవతులకు విపరీతమైనటువంటి మరణాలు సంభవించడం అనేది కూడా జరిగింది. అదే కాకుండా ఈ జననీ సురక్ష యోజన అనేటటువంటి పథకం ఏం చేస్తుందంటే, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా ఖచ్చితంగా ఆసుపత్రిలోనే ఈ ప్రసవించేటటువంటి విధంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఈ జననీ సురక్ష యోజన ప్రతిపాదిస్తుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచడానికి, సో దట్ మరణాలు తక్కువ సంభవిస్తాయి మరియు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. దాంతో పాటుగా మందులు కూడా సమయానికి ఇచ్చేటటువంటి విధంగా సిజేరియన్లు సరైనటువంటి పద్ధతిలో చేసేటటువంటి విధంగా, దాంతో పాటుగా అంటే సిజేరియన్లు విపరీతంగా చేస్తారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లలో డబ్బులు వసూలు చేయడానికి, వీటిని తగ్గించడానికి, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచడానికి మరియు పుట్టినటువంటి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, ఐఎంఆర్ను తగ్గించడానికి, ముఖ్యంగా ఐఎంఆర్ అంటే ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, దాంతోపాటుగా నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే 27 రోజులు కూడా నిండకుండానే చనిపోయేటటువంటి పిల్లల యొక్క సంఖ్యను మనము నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి అంటాము. ఈ నియోనాటల్ మోర్టాలిటీ రేటును కూడా తగ్గించి, మరియు 1 సంవత్సరం లోపల చనిపోయేటటువంటి పిల్లలు ఎందుకు చనిపోతారు? వీళ్ళు నార్మల్గా వీళ్ళకు సరైనటువంటి వైద్యం అందకపోవడము, తర్వాత ప్రోటీన్ ఫుడ్ ఇవ్వకపోవడము, మెడిసిన్స్ ఇవ్వకపోవడము, తర్వాత పోలియో లాంటి చుక్క లేకపోవడము, ఇమ్యూన్ ఇంజెక్షన్స్ ఇవ్వకపోవడం మూలంగా వీళ్ళు చనిపోతారు. సో ఈ ఐఎంఆర్ను తగ్గించడానికి, దాని తర్వాత ప్రసవించేటటువంటి సమయంలో తల్లులు కూడా మరణిస్తూ ఉంటారు. సో దాన్నే ఎంఎంఆర్ అంటారు, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. దీన్ని కూడా తగ్గించడానికి, దీంతో పాటుగా ఈ పుట్టినటువంటి పిల్లలకు సరైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు తల్లులకు కూడా పౌష్టికాహారాన్ని అందించడానికి, దీంతో పాటుగా పేద మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రసవించేటటువంటి సమయంలో మరి తమ యొక్క జీవన భృతిని కోల్పోతారు. కాబట్టి ఆ జీవన భృతిని కూడా అందించడానికి, దీంతో పాటుగా తల్లి పిల్లలకు కావలసినటువంటి కనీస అవసరాలు, కనీస ఇంగ్రీడియంట్స్ను కూడా అందించడానికి, మరియు ఆడపిల్లల యొక్క పుట్టుకను ప్రోత్సహించడానికి. ఎందుకంటే ఆడపిల్లలు పుట్టంగానే పడేసేటటువంటి సంస్కృతి ఉండే, ఆడపిల్లలు పుడితే కొంత నగదు బహుమతిని పెంచడం ద్వారా ఆడపిల్లల యొక్క పుట్టుకను ప్రోత్సహించడానికి మరియు జననాలను నమోదు చేయడానికి ఇన్ని పర్పస్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీరు చదివేటటువంటి మెటీరియల్స్లలో
ఇన్ని పర్పస్లు ఉండవు. ఒకటి, ప్రైవేటు వైద్యులను ఆశ్రయించకుండా కేసీఆర్ కిట్ని తీసుకొచ్చిరు. దాని తర్వాత నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా కేసీఆర్ కిట్ని తీసుకొచ్చిరు. అనవసర సిజేరియన్లను ఆపేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ కిట్ని తీసుకొచ్చిరు. మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి కేసీఆర్ కిట్ని తీసుకొచ్చారు. దాంతోపాటుగా ప్రసవాలు శాస్త్రీయబద్ధంగా జరిగేటటువంటి విధంగా ఎంఎంఆర్ను తగ్గించడానికి, తర్వాత నియోనాటల్ మోర్టాలిటీ రేటును తగ్గించడానికి, ఐఎంఆర్ను తగ్గించడానికి, ప్రసవించేటటువంటి సమయంలో మరణాలు సంభవించకుండా ఉండడానికి, వాళ్ళు కోల్పోయేటటువంటి జీవన భృతిని మళ్ళీ అందించడానికి, అండ్ తల్లి పిల్లల యొక్క కనీస అవసరాలను తీర్చడానికి, ఆడపిల్లల యొక్క పుట్టుకను ప్రోత్సహించడానికి, మరియు పుట్టినటువంటి పిల్లల యొక్క నమోదును కూడా ప్రోత్సహించడానికి ఈ పర్టికులర్ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ పథకం యొక్క లబ్ధిదారులు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఈ పర్టికులర్ పథకం యొక్క లబ్ధిదారులు ఎవరు అని అంటే ఇది కూడా చాలాసార్లు అడిగిండండి మన ఛానల్లో. లబ్ధిదారులకు సంబంధించి ప్రశ్నలు కూడా చూసినాం. ఈ పథకానికి 2 లబ్ధిదారులు ఉంటారు. ఒకరు పాలిచ్చే తల్లులు, వీళ్ళనే లాక్టేటింగ్ మదర్స్ అంటారు. మరియు చిన్నపిల్లలు, ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఈ పథకం యొక్క లబ్ధిదారులు. ఓకే, ఈ పథకం యొక్క లబ్ధిదారులు. ఈ పథకము ఎన్ని కాన్పులకు వర్తిస్తుంది అని అంటాడు. ఈ పథకము 2 కాన్పులకు వర్తిస్తుంది. ఓకే, ఈ పథకము 2 కాన్పులకు వర్తిస్తుంది. 2 కాన్పులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ఈ పథకం కింద ఏమేమి ఇస్తారు అని చెప్పేసి అంటాడు. ఈ పథకం కింద రూపాయలు 2000 విలువైనటువంటి ఒక కిట్ ఇస్తారు. దాన్నే కేసీఆర్ కిట్ అంటారు. ఆ కిట్లో 16 రకాల వస్తువులు ఉంటాయి. 16 రకాల వస్తువులు ఉంటాయి. అయితే ఎకనామిక్ సర్వేలో మాత్రం 15 రకాల వస్తువులు అని మాత్రమే ఇచ్చిండు కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ పథకం కింద ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవిస్తారో వాళ్లకు ఒకవేళ గనక ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఒకవేళ గనక ఆడపిల్ల పుడితే 4 విడతలల్లా, అంటే 4 ఇన్స్టాల్మెంట్స్లలో కలిపి 13,000 రూపాయలు ఇస్తారు. 13,000 నగదు ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ యొక్క జీవన భృతిని కోల్పోకుండా ఉండడానికి. ఒకవేళ మగపిల్లవాడు పుట్టిండు అనుకోండి, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలను 4 విడతలలో అందజేయడం అనేది జరుగుతుంది. 12,000 రూపాయలను 4 విడతలలో అందజేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రసూతి ప్రయోజన పథకం కింద అందించేటటువంటి 6,000 రూపాయలు దీంట్లోనే కలిపి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులతోటి కలిపే ఈ కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకం అనేది వస్తుంటుంది. మొత్తము ఈ కేసీఆర్ కిట్ పథకాన్ని అందించడానికి మొత్తం 4 విడతలు ఉంటాయి. 4 విడతలు ఉంటాయి. ఈ 4 విడతల్లో కూడా ఒక గర్భిణి యొక్క మొత్తం వైద్యాన్ని, గర్భిణి యొక్క మొత్తం అంశాలను రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రైమరీ సెక్టార్స్ ద్వారా కానీ రకరకాల ద్వారా కానీ మరి దీన్ని పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. కేసీఆర్ కిట్లో మొత్తం ఏ ఐటమ్స్ ఉంటావని చెప్పేసి కూడా చాలాసార్లు అడిగిండు. కేసీఆర్ కిట్లో ఉండేటటువంటి ఈ 16 రకాల ఐటమ్స్లో ఉండేటటువంటి వాటిని అడిగిండు. ఒకటి, ఫస్ట్ దోమతెర ఉంటుంది, దోమతెర. దాని తర్వాత బేబీ మస్కిటోస్ కిట్ ఉంటుంది, బేబీ మస్కిటోస్ కిట్ ఉంటుంది. తర్వాత బేబీకి సంబంధించినటువంటి దుస్తులు ఉంటాయి, 2 టవల్స్ ఉంటాయి, 2 టవల్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బేబీ నాప్కిన్స్ ఉంటాయి, బేబీ నాప్కిన్స్ ఉంటాయి. జాన్సన్ బేబీ పౌడర్ ఉంటుంది. దీన్ని నిషేధించడం ద్వారా ఇది ఉంచాలన్నా తీసేయాలన్నా అనేటటువంటి కొంత చర్చ అయితే ఇప్పుడు నడుస్తూ ఉన్నది. బేబీ షాంపూ కూడా ఉంటుంది, బేబీ షాంపూ ఉంటుంది, బేబీ ఆయిల్ ఉంటుంది, బేబీ ఆయిల్ ఉంటుంది, బేబీ సబ్బు కూడా ఉంటుంది. తర్వాత బేబీ యొక్క సోప్ బాక్స్ ఉంటుంది. తర్వాత బేబీకి సంబంధించినటువంటి కొన్ని ఆట వస్తువులు కూడా ఈ కిట్లో ఉంటాయి. అండ్ తల్లి కోసం 2 చీరలు ఇస్తారు. దాంతోపాటుగా తల్లి కోసం 2 సబ్బులు ఇస్తారు, తల్లి కోసం 2 సబ్బులు ఇస్తారు. తర్వాత ప్లాస్టిక్ బకెట్ ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్ బకెట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత కిట్ బ్యాగ్ ఉంటుంది, కిట్ బ్యాగ్ అది సూట్ కేసు ఉంటుంది. దాని మీద కేసీఆర్ సారు ఫోటో కూడా ఉంటుంది.
తర్వాత ఈ పథకానికి ప్రేరేపించినటువంటి పథకం ఏంటి అని చెప్పేసి చాలాసార్లు అడుగుతాడు. తమిళనాడులో ఉన్నటువంటి ముత్తులక్ష్మి ప్రసవ పథకం. ముత్తులక్ష్మి ప్రసవ పథకం. ముత్తులక్ష్మి ప్రసవ పథకం అనేది ఈ స్కీముకు స్ఫూర్తి ఇచ్చినటువంటి పథకం. సో దీనివల్ల ఏం జరిగింది, దీనివల్ల ఏమైనా రిజల్ట్ వచ్చిందా కేసీఆర్ కిట్ వల్ల అంటే, జరిగినటువంటి మొత్తం ప్రసవాలలో దాదాపుగా 49.7% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగినాయి. దీన్ని 100% పెంచాలి అనేదే కేసీఆర్ కిట్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దాదాపుగా ఇప్పటి వరకు 2.1 లక్షల కేసీఆర్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు పంపిణీ చేసింది. 2021లోనే దాదాపుగా 1.51 లక్షల కేసీఆర్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వము పంపిణీ చేసింది. దీంట్లో ఇంకా మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, అత్యధికమైనటువంటి లబ్ధిదారులు ఏ జిల్లాలో ఉన్నారు అని చెప్పేసి అడుగుతారు. హైదరాబాద్లో ఎక్కువ ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. దాదాపుగా 33,341 మంది లబ్ధిదారులు ఉన్నారు. దాని తర్వాత అత్యధికమైనటువంటి లబ్ధిదారులు సంగారెడ్డిలో ఉన్నారు. ఇది కూడా సిటీకి దగ్గర ఉంటుంది. అండ్ దాని తర్వాత అత్యధికమైనటువంటి లబ్ధిదారులు హన్మకొండ, ఇది కూడా సిటీ ప్రాంతమే హన్మకొండ. ఈ 3 జిల్లాలు కూడా అత్యధికమైనటువంటి లబ్ధిదారులను కలిగి ఉన్నటువంటి జిల్లాలు. అతి తక్కువ లబ్ధిదారులు వచ్చేసి మీ అందరికీ కూడా తెలుసు, ఫారెస్ట్ ఏరియాస్లలో అతి తక్కువ లబ్ధిదారులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. దాంట్లో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యల్ప లబ్ధిదారులు జస్ట్ 926 మంది మాత్రమే. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ములుగు జిల్లాలో కూడా రెండవ అతి తక్కువ లబ్ధిదారులు ఉన్నారు, జస్ట్ 2272 మాత్రమే. దాని తర్వాత వరంగల్ జిల్లా. సో వరంగల్ కూడా ఈ అడవి ప్రాంతం ఉండేటటువంటి దాంట్లోనే తక్కువ మంది లబ్ధిదారులు ఉండడం అనేది జరిగింది. సో ఈ కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకం మీద ఇప్పుడు మనం చర్చించినటువంటి కేసీఆర్ కిట్ పథకం ఎందుకు వచ్చింది, ఇది ఎప్పుడు ప్రారంభించబడింది, దీన్ని ఎక్కడ ప్రారంభించారు అనేటటువంటి ప్రశ్నలు, దీంతో పాటుగా ఈ కేసీఆర్ కిట్ ఎందుకు ప్రారంభించబడింది అనేటటువంటి దాని యొక్క ఉద్దేశము, అండ్ కేసీఆర్ కిట్లో భాగంగా ఏమేమి ఇస్తారు అనేటటువంటి అంశాలు, కేసీఆర్ కిట్లో భాగంగా ఏ జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు, ఏ జిల్లాలో తక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు అనేటటువంటి అంశాలను కూడా మనల్ని ఖచ్చితంగా అడిగేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో వీటి